వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారో ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యేగా, కావలి ఎమ్మెల్యేగా పనిచేశారు. తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా మీరు గతంలో ప్రవేశపెట్టిన పథకాలు ఒకటొకటి అమలు కావడం లేదని పదే పదే చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది కూటమి ప్రభుత్వం? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందే ఈరోజు హామీ 6 సూపర్ 6 అని హామీ ఇస్తామని చెప్పి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెక్ట్గా 1 year కావస్తుంది ఆల్మోస్ట్. కానీ ఇంతవరకు ఒక హామీ కూడా నెరవేర్చింది లేదు. అదేవిధంగా ఈరోజు లోకేష్ బాబు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఈరోజు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కావచ్చు, కొంతమంది కార్యకర్త కావచ్చు, వాళ్ళందరి మీద అక్రమ కేసు, ముఖ్యంగా సోషల్ మీడియా కావచ్చు, కొంతమంది మీడియా ఓవర్ మీద కూడా కావచ్చు, ఏ విధంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారో, ఏ విధంగా భయభ్రాంతికి గురి చేస్తున్నారో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈ 1 year ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీగా కూడా, ఆల్మోస్ట్ అన్ని కాన్స్టిట్యున్సీగా కూడా ఎమ్మెల్యేస్, గెలిచిన ఎమ్మెల్యేస్ కూడా ఇదే విధంగా ప్రవర్తించడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. గతంలో ఎప్పుడు లేదు ఈ విధంగా కక్ష సాధింపు అనేది. ఏది వస్తుగా వాళ్ళ హయాంలో ఏదైనా అభివృద్ధి అవి ఇవి చేస్తుగా అవి తప్ప ఈ విధంగా కక్షలు మన జిల్లాలో కూడా అసలు అటువంటివి లేవు. కానీ ఈరోజు మరి మనం ఇటువంటి కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది వ్యక్తులను పంపించడం, కొట్టడం, లేదా ఆస్తులు ధ్వంసం చేయటం, అక్రమ కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా ఏ విధంగా చేస్తున్నారో ఒకసారి ఎత్తుకుంటే చెప్పాలంటే ఒక చాంతాడంత లిస్ట్ ఉంది. నాయకులే కాదు, అధికారుల మీద కూడా ఈరోజు అధికారుల మీద కూడా కక్ష సాధింపు చర్యలు, ఐపీఎస్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, వాళ్ళందరి మీద కూడా ఈరోజు అటువంటి చర్యలు తీసుకోవడం నిజంగా చాలా దారుణం అని కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు గ్రామాలకు పోతే ప్రజలు తప్పు చేశామా అన్న ఒక ధోరణిలో ఈరోజు బాధపడుతూ ఉన్నారు కొంతమంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా సూపర్ 6 అని చెప్పి ఒక పిల్లాడు ఉంటే, 2 ఉంటే, 3 ఉంటే 3-15,000 ఇస్తామని అట్లా చెప్పే పాపం నమ్మి వాళ్ళంతా కూడా తెలుగుదేశంకి ఓటేసాము మేము అనే బాధలో ఈరోజు ఉన్నారు. జగనన్నకి అన్యాయం చేసామన్న దాంట్లో కొంత బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా తెలుసుకుంటా ఉన్నారు. ఇప్పుడు గొంతులు ఎత్తి అడుగుతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం నాయకుని గ్రామాగా పోతే ప్రశ్నిస్తున్నారు. అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే రాక్షస పరిపాలన సాగింది అప్పట్లో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సురక్షితంగా ఉన్నారు జనాలు కూడా, ప్రజలు కూడా అని వాళ్ళు చెప్తున్నారు. ఒక్కటి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటే చెప్పాడు మా నాయకుడు అందరికీ కూడా, నాట్ ఓన్లీ డైరెక్ట్గా మాకే కాదు మీడియాకి కూడా చెప్పాడు, ఎక్కడ కూడా పార్టీలు, కులాలు, మతాలు చూడొద్దు, ప్రతి ఒక్క పేదవానికి పథకాలు అందజేయండి అని మా నాయకుడు చెప్పాడు. అదే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా స్టేజ్ మీద ఏం చెప్పాడు, వైసీపీకి సంబంధించిన ఎవరికి కూడా పథకాలు ఇవ్వద్దు అంటే దాని మీనింగ్ ఎవరు అరాచక పాలన చేసింది? చంద్రబాబు నాయుడు గారు చేశాగా, జగన్మోహన్ రెడ్డి గారు చేశాగా అని నేను మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నాను. కాబట్టి జగనన్న పాలనలో ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్ బెనిఫిట్ వాళ్ళ అకౌంట్కే వచ్చే పరిస్థితి మనం చూస్తాం. ఈరోజు ఆ పథకాన్ని ఇక్కడ ఆపేసి ఈరోజు పేద ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, ఏ విధంగా ఈరోజు
ఒక తల్లి ఒక పిల్లవాడినో ఒక పాపనో చదివించుకోవాలంటే ఏ విధంగా చదివించాలని ఆలోచిస్తుందో, ఈరోజు మన రాష్ట్రంలో పిల్లలు చదువుకోవాలంటే గతంలో స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయో ఈరోజు స్కూల్స్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ విధంగా బాగుపడినాయో ఆ స్కూల్స్ని కంప్లీట్ చేయని కూడా ఇంకా ఎంతవరకు అసలు వాటి గురించి పట్టించుకున్న పాపాన తెలుగుదేశం పార్టీ పోలేదు. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తే పరిపాలన అనేది జగన్మోహన్ రెడ్డి హయాంలో బ్రహ్మాండంగా జరిగింది. తెలుగుదేశం హయాంలో మొత్తం మోసం తప్ప పరిపాలన ఎక్కడ జరగలేదు. ఎక్కడ తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం నాయకుడికి ఆదాయం వస్తుందో, ఎక్కడైతే వాళ్ళ జోబు నింపుకోవచ్చో అంటే ఒక అమరావతి, అది ఒక్కరి దాని మీద దృష్టి పెట్టి మొత్తం రాష్ట్రాన్ని విస్మరిస్తున్నారు అభివృద్ధి పదంగా. ఈరోజు ఒక 5-6 మంది కాంట్రాక్టర్స్కి కొన్ని వేల కోట్లు అమరావతిలో కాంట్రాక్ట్స్ ఇచ్చేసి ఈరోజు ఏ విధంగా దోచుకునే దానికి ప్లాన్ చేస్తున్నారో కూడా ఒకసారి చూస్తే అర్థమవుతాం. సార్, ఒకటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నమనేని రామకృష్ణ, తర్వాత గండవరం వంశీ, అదేవిధంగా బాపట్ల ఎంపీ, ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, తర్వాత కావలి ఎమ్మెల్యే ఉండొచ్చు, తర్వాత అనిల్ కుమార్ యాదవ్ ఉండొచ్చు అని వాళ్ళు బహిరంగ చెప్తున్నారు. అంటే ఇది కక్షపూరితమైన అరెస్టులు అని దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఈరోజు పిన్నె రామకృష్ణ రెడ్డి కావచ్చు, కాకాని గోవర్ధన్ అన్న కావచ్చు, వంశీ కావచ్చు, ఇప్పుడు మరి మొన్న ఆగా రామకృష్ణారెడ్డి కావచ్చు, అందరి మీద కేసులు పెట్టారు. ఆల్రెడీ నా మీద పెట్టున్నారు. ఎవరి మీదైనా పెట్టేదానికి వాళ్ళు సంకోచించడం లేదు. ఇదే మేమే కాదు, ఇంకా చాలామంది మీద మొన్న జగన్మోహన్ రెడ్డి గారు లిస్టు కూడా జరుగుతుంది. ముఖ్య నాయకుల మీద దాదాపు 500 మంది మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెట్టున్నారు అని చెప్తా ఉన్నారు ముఖ్య నాయకులు. ఇంకా మామూలుగా కార్యకర్తల మీద అయితే దాదాపు 2500 పైచీకు కేసు నమోదు చేస్తున్నారు. ఈ విధంగా అరాచక పాలన రెడ్ బుక్ రాజ్యాంగం ఇప్పుడు నడుస్తూ ఉందని కూడా చెప్తాను. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మంత్రిగా ఉన్నప్పుడు కాకాని గోవర్ధన్ కోట్ల రూపాయలు వైట్ కార్డ్ ఇచ్చేశారు. అటు చూస్తే కావలిలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గ్రావెల్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, కోట్ల రూపాయలు ఆయన కూడా దోచేశారు అని ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు. కావాలంటే సవాల్ విసురుతున్నాడు చర్చకు రమ్మని. దాన్ని ఏమంటారు మీరు? చర్చకు రమ్మని వాళ్ళు మాట్లాడిన మాట వాస్తవం. ఎందుకంటే పబ్లిక్ మీటింగ్లో కావ్య కృష్ణారెడ్డి గారే మాట్లాడారు. తర్వాత వాళ్ళకి సంబంధించిన కొంతమంది మీడియా సోదరులు పదే వాట్సాప్గా అక్కడ పెట్టారు. తర్వాత నేను కూడా చర్చకి సిద్ధమని వాట్సాప్గా నేను పెట్టించడం, కానీ నాకు సరైన రెప్పే అనేది వాళ్ళు ఇవ్వటం లేదు. ఎందుకంటే చర్చా వేదిక అంటే ఎక్కడ జరగాక ఒక పబ్లిక్ ప్లేస్లో జరగాక. కావగా పబ్లిక్ ప్లేస్లో చెప్పాము, ఐపీఎడ్ విగ్రహం కావచ్చు, జంక్షన్ యానాదిరెడ్డి విగ్రహం కావచ్చు, లేదా ఎన్టీఆర్ స్టాచ్యూ కావచ్చు, లేదా రాజశేఖర రెడ్డి స్టాచ్యూ కావచ్చు, ఇటువంటి 4 పాయింట్స్ ఉన్నాయి పబ్లిక్ పాయింట్స్. సో అక్కడ కానీ చర్చ పెడితే తప్పకుండా నేను పార్టిసిపేట్ చేస్తాను. పార్టిసిపేట్ చేసి మాట్లాడేదానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే తప్పు చేసిన వాడు భయపడాగా. ఈరోజు తప్పు చేయని వాడు మేమంతా భయపడాల్సిన అవసరం లేదు. తప్పు ఎవరు చేశారు, ఎక్కడ మైనింగ్ అంతా కొలగట్టారు, ఎక్కడ వారికి పెనాల్టీ వేశారు, అవన్నీ కూడా అందరికీ తెలుసు. ఈరోజు వారు చేసిన తప్పుగా కప్పుపుచ్చుకునేదానికి, లేదా ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఇప్పుడు జరుగుతున్న మైనింగ్ మరి అప్పుడు చేసే కాదు, ఇప్పుడు జరుగుతున్న తెలుగుదేశం చేస్తున్న అక్రమాలు, అన్యాయాలు ఎక్కడ మేము బయటికి తీస్తామో, ఎక్కడ ఈ ప్రజలకి తెలిసే విధంగా చేస్తామని భయపడి ఈరోజు ఈ డైవర్షన్ పాలిటిక్స్ భయపెట్టేదానికి అక్రమ కేసు ఇవన్నీ కూడా పెడతారు. చర్చకి మేము ఎప్పుడు కూడా సిద్ధం. మీరు కూడా కావచ్చు. నేను చెప్పిన ఈ 4 పాయింట్స్, ఐపీఎడ్ విగ్రహం సెంటర్ అంటే బీపీఎస్ సెంటర్, నెంబర్ 2 యానాదిరెడ్డి గారి బొమ్మ ఉదయగిరి సెంటర్, ఎన్టీఆర్ బొమ్మ అక్కడ ఈ మధ్య ఐకాన్ అని కూడా పెట్టినాడు, ఐ లవ్ యూ కావాలని, ఆడైనా ఓకే, లేదా రాజశేఖర రెడ్డి గారు ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా అక్కడైనా సరే. ఈ 4 పాయింట్లు ఎక్కడ పెట్టినా కూడా మేమంతా వచ్చేదానికి సిద్ధం. అదేవిధంగా మేము ఆహ్వానిస్తున్నాం, ఇది ప్రజా సంఘాన్ని ఆహ్వానిస్తున్నాం, ప్రతిపక్షాన్ని ఇతర ప్రజాస్వామ్యుల మధ్య చర్చ జరగాలి. అంతేగాని ఒక ఎవరు అవినీతి చేశారు పబ్లిక్ దానికి నేను రెడీ సిద్ధం. ఎప్పుడైనా డేటు ఒక 3 days ముందు చెప్పిన చాలు నాకు, తప్పకుండా నేను అటెండ్ అవుతాను.
అంటే మీ మీద ఖచ్చితంగా కేసు పెట్టి జైలుకు పంపిస్తారని ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అది డౌట్ ఏముంది. ఇప్పుడు కాకాన గోవర్ధన్ మీద అక్కమ్మ కేసు పెట్టి పంపగా ఎట్టైనా సరే అనుకున్నావు, పంపించారు. ప్రతాప్ రెడ్డి మీద కూడా అక్కమ్మ కేసు పెట్టగా పంపిస్తారు. పంపిస్తే ఏమవుద్ది? భయపడేవాడు తప్పు చేసినవాడు భయపడతాడని చెప్పాం. మాకేం భయం లేదు అటువంటివి, ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా వస్తాము. అక్కమ్మ కేసు పెడితే జైలుకైనా పోతాం, పోయేసి మరి వస్తాము. ఎప్పుడు న్యాయం ధర్మం అనేది ఓడిపోదు, తప్పకుండా గెలుస్తుంది. మద్యం కేసులు కూడా జగన్మోహన్ రెడ్డి త్వరగా అరెస్ట్ అవుతారు అనే ఇది కూడా వినిపిస్తాం. అదే మా నాయకుడు వెరీ క్లియర్గా 2.5 hours మొన్న మీడియా మీటింగ్ కూడా పెట్టడం, నేషనల్ మీడియా హౌస్తో పార్టిసిపేటెడ్ అనమాట. దాంట్లో ఆయన మొత్తం మద్యానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ పబ్లిక్ డొమైన్గా పెట్టేయటం జరిగింది. ఎవరైనా చూసుకోవచ్చు. ఆనాడు ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది, ఈరోజు ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది. ఈరోజు మోసం చేస్తున్నాగా, ఆ రోజు మోసం చేశాగా. ఈరోజు విచ్చలవిడిగా బెల్ట్ షాపు ఏ విధంగా ఆక్షన్ వేస్తున్నారు గ్రామాలు. మన తీగ ప్రాంతంలో పోతే గ్రామాలు ఆక్షన్ వేస్తూ ఉన్నారు, ఏది బెల్ట్ షాపుని. అంటే ఇంత పబ్లిక్గా ఇక్కడ ప్రజాసొమ్ముని ఏ విధంగా దోచుకుంటున్నారో, మద్యాన్ని ఏ విధంగా అమ్ముతున్నారో, ఏ విధంగా బెల్ట్ షాప్కి పెట్టి కుటుంబాలు నాశనం అవుతున్నాయో ఎక్కువ పెట్టడం వల్ల. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి అది ఎవరైనా చూసుకోవచ్చు, కంపారిజన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్లో ఉన్నారు. అంటే ఒక ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, వాళ్లకు ప్రత్యేకమైన ఒక ఇది ఉంది. ఒక ప్రత్యేక సెల్లో పెట్టి ప్రత్యేకమైన భోజనం, వాళ్ళకు వసతులు కొద్దిగా కేటాయించాలి. అంటే జనరల్ ఖైదీల కంటే కొద్దిగా మెరుగైన జనరల్ ఖైదీల్లో వేసేసి ఇబ్బంది పెట్టిస్తున్నారు అనేది వినిపిస్తాం. చూసాను నేను కూడా అక్కడ. ఆఖరికి మేము 2 times ఎమ్మెల్యేగా కావలి నియోజకవర్గాన్ని పనిచేసాము. అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు మినిస్టర్గా కూడా చేస్తున్నారు. ఈరోజు మేము అక్కడ పోయినప్పుడు ఆయన చూసేదానికి కూడా మమ్మల్ని సపరేట్గా పంపకుండా, మామూలుగా ప్రజలు వస్తారు కదా గర్ల్స్, అక్కడ పోయి మమ్మల్ని కలిసే విధంగా చేశారంటే దాన్ని బట్టి ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో అర్థమవుతుంది. అదేవిధంగా మేము అడిగాం అన్నను కూడా, అన్న మీకు ఎట్ట ఉందన్న కాకపోతే అంటే, మామూలు ఏముంది, మామూలు జనరల్గా అందరు ఎట్టున్నా అట్టాగా ఉన్నాం మేము కూడా. నేను ఇంటి నుంచి కూడా భోజనం కూడా తెప్పించుకోవటం లేదు, వాళ్ళకి ఏదో నార్మల్గా ఏది పెడుతున్నారో అదే తింటున్నాను. ఏం కాదు, పెద్ద ధైర్యంగా ఉందాం మనం అంతా. కాబట్టి మేము కూడా ధైర్యంగా ఉన్నాను మాకు చెప్తా ఉన్నాడు అన్న. అది చూసి ఆ ధైర్యం చూసి మేము కూడా తన ఆశ్చర్యపోయాం. ఎందుకంటే అంత ధైర్యంగా ఉన్నాడు, అంత కాన్ఫిడెన్స్గా ఉన్నాడు. తప్పకుండా తప్పు చేసినోడైతే భయపడతాడు, కానీ ఆయన తప్పు చేయలేదు కాబట్టి ఆయన ఫేస్గా ఎక్కడ కూడా ఆ ఫీలింగ్స్ కూడా లేవు. అంటే అందులో అట్రాసిటీ కేసు, జిల్టెన్స్, పేలుడు పదార్థాల మీద అన్నీ పెడతాడు. అట్లా నా మీద మర్డర్ కేసు పెట్టావు, నా మీద, నాతో ఉన్న సహచర్య మీద 13 మంది మీద మర్డర్ కేసు పెట్టావు. అంటే ఏదో శిలాపథకం, అది కూడా ఒక శిలాపథకాన్ని ధ్వంసం చేశామని 307 కట్టారు. ఓకే, ఒక శిలాపథకాన్ని ఎప్పుడో ధ్వంసం చేశామని కేసు కట్టారు. దానికి ఒక కట్టు కథ, బాగా మంచి డైరెక్షన్లో ఒక కట్టు కథ అవి. ఆ కట్టు కథలో వాళ్ళని మేమేదో సంపబోయామని ఇట్లా 14 మంది మీద 307 పెట్టి ఈరోజు ఒక 4 మీడియా సోదరులు, వివేకులు, వాళ్ళు సాక్షికి సంబంధించిన అతను కూడా ఉన్నాడు. తర్వాత ఇంతకుముందు ఆంధ్రప్రభకు పనిచేసిన అతను ఉన్నాడు. మిగతా చిన్న చిన్న పేపర్స్ చేసేవారు, వాళ్ళని ఆల్రెడీ జైల్లో కూడా పెట్టున్నారు. ఇంకా 2-3 మీడియా సోదరుల మీద కూడా కేసు పెట్టినారు. ఈ విధంగా వాళ్ళ మీద, మా మీద 307 కట్టున్నారంటే వాళ్ళు ఎంత కక్షపూరితంగా ఏ విధంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోండి. చివరిగా అంటే ఎక్కువగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 5 ఏళ్లలో పెద్ద ఎత్తున అన్ని విధాలుగా దోచేశారని లాస్ట్ చివరిగా మీ తరపు నుంచి మీరు ఎలాంటి ఛాలెంజ్ ఇవ్వతారు ఎమ్మెల్యే? నా తరపు నుంచా? ఎందుకంటే నేను రాజకీయాలకు వచ్చి 2009 నేను రాజకీయాలకు వచ్చాను. నా అఫిడవిట్స్ ఉంటాయి, ఏది ఇన్కమ్ ట్యాక్స్ అఫిడవిట్స్, ఎవ్రీథింగ్ నా ఉంటాయి. నేను రాజకీయాల్లోకి వచ్చినాక నేను బిజినెస్ అంతకుముందు మా టర్న్ ఓవర్, తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చినాక నా టర్న్ ఓవర్ చూడొచ్చు.
నా ఆస్తు ఎన్ని నేను అమ్మానో వాటికి సంబంధించిన అమ్మిన ప్రాపర్టీస్ కూడా చూడొచ్చు, వాటి వాల్యూ కూడా చూడొచ్చు. అదేవిధంగా నేను కొన్నే కూడా ఉంటాయి, నేను కొన్నే కూడా ఉంటాయి, అవి చూడొచ్చు. కాబట్టి నాకుండే ఆస్తులు అన్నీ ఎక్కడ పోవు కదా, ఇన్కమ్ ట్యాక్స్ అన్నిటి చూపిస్తాను. నేనంటే నా పేరు కావచ్చు, మా మిస్సెస్ పేరు కావచ్చు, మా కొడుకు పేరు కావచ్చు, మా కోడకు పేరు కావచ్చు, మా కూతురు పేరు కావచ్చు, లేదా మా ఆవిడ పేరు కావచ్చు, ఎవరికి చూసుకున్నా ఓపెన్ నేను పెడతాను. ఇప్పుడు వాళ్ళని ఇక్కడ పెట్టమని చెప్పండి, నాకేం భయం లేదు. నేను దోచుకొని ఉంటే ఆస్తులు నా తగవు ఎక్కువ ఉండదు. అంటే ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు, అయితే ఛాలెంజ్కి రావడం లేదంటారు మీరు. ఇప్పుడు చూడండి, వాళ్ళు చేసేది అభివృద్ధి ఎంత. ఒక అతను కాస్తాడు, ఆహా దేవుడు, ఆ దేవుడు మనకి ఈ దేవుడు పంపించాడు, ఈ దేవుడు కాబట్టి కావగి ఆహా కాపు కాస్తున్నాడు బ్రహ్మాండంగా అన్నట్టు. అవి తప్ప అది చేసింది ఏంది? ఈరోజు కావగి ట్రంక్ రోడ్ అట్టగా ఉంది, కవిగమ్మ బ్రిడ్జ్ అట్టగా ఉంది, ఫిషింగ్ హార్బర్ మేము ఉన్నప్పుడు కంపెనీ అట్టగా ఉంది, రామాయపట్నం పోర్ట్ అట్టగా ఉంది. తర్వాత ఏం జరిగింది కాదు. తర్వాత డిఎం ఛానల్, డిఆర్ ఛానల్ మేము చేసిన ఆల్మోస్ట్ ఆ కంప్లీట్ వాటిని కొద్దిగా కంప్లీట్ చేసావు, కంప్లీట్ చేస్తున్నారు, ఇంకా కంప్లీట్ కాలేదు. అవి తప్ప ఇంకేం చేసేవారు ఆడ? ఏం చేసావు? ఏం చేయదు. ఆడ ప్యాచ్ చేసేస్తారు, ఆడ ఒక మనిషి పొగాడుతాడు, బ్రహ్మాండంగా చేశాడు అంటాడు. బీపీఎస్ కాడ చిన్న ప్యాచ్ చేస్తారు, ఆహా కావాలి ఆటో అని ఇంటర్వ్యూ చేస్తారు, ఎట్టుంది రోడ్డు అని, ఆహా బ్రహ్మాండం ఈ ఆ గతుకు పూసేగట్టు. తుమ్మలపేంట రోడ్డు ఏదో ఉంది కదా, తుమ్మలపేంట రోడ్డు సంగతి నేను చెప్తాను. దానికి సంబంధించి 16 కోట్ల రూపాయలు శాంక్షన్ మేము చేయించాము. హయాంలో జరిగింది. పంకజ్ రెడ్డి కాంట్రాక్టర్ నెవ్వుగా ఉంటాడు, అతను చేస్తూ ఉంది. అతనికి పాపం ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉండి దాన్ని చేయకపోయాడు, ఆపేసాడు. తర్వాత ఇప్పుడు చేస్తున్నాడు. ఇప్పటికి కూడా ఆ కాంట్రాక్ట్ అయితే ఒక పైసా ఏం పెట్టింది లేదు. ఈ అమ్మగానే ఏదో కొంత మెటీరియల్స్ అయ్యి అతనికి ఇచ్చినట్టు ఉంది, అతను క్వాలిటీ అమ్ముకోవాలి కాబట్టి అవి పెట్టాడు, అవి చేయించాడు. దాంట్లో సంబంధించిన 16 కోట్లు ఆల్మోస్ట్ 9 కోట్ల వర్క్స్ క్యాన్సిల్ చేయించేశాడు. బ్రిడ్జెస్ మేజర్ వర్క్ క్యాన్సిల్ చేశాడు. ఇంకా ఉండేది 4-5 కోట్ల వర్క్. ఆ 4-5 కోట్లు 1-2 కోట్లు పెట్టించి కొంత దూరం రోడ్డు వేయించాడు, అంతే. దానికే ఊహాన్ని కాస్తారు. ఇప్పుడు మేము మన అది ఉదయగిరి అక్కడి నుంచి మేము ఏది మన మెయిన్ కడప ఆ నుంచి రోడ్డు వేసుకుంటా కావదాకా వచ్చాము. ఇదంతా కాదు, ఇప్పుడు కావాలి కొద్దిగా చేసే ఒక 2 కిలోమీటర్లు రోడ్డు అంతా ఆయన చేసినట్టు అయిపోతుంది, అంతే. అది పబ్లిసిటీ. మేము అవన్నీ చేసుకోలేకపోయాం. మా నాయకుడికి కానీ మాకు కానీ ఫిషింగ్ హార్బర్ కట్టామనో, రామాయపట్నం పోర్టు కట్టామనో, కావటం కోర్టు ముసును దాకా అటు ఇటు వెడల్పు చేసి రోడ్డుని బ్రహ్మాండంగా చేసిందో అవన్నీ మేము చెప్పుకోలేము. కొన్ని అండర్ పాస్ కంప్లీట్ చేయించాం, ఇవన్నీ చెప్పుకోలేము మేము. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ నుంచి రామాయపట్నం పోర్టు దాకా రోడ్డు వేయించింది, ఇవన్నీ మేము పబ్లిసిటీ చేసుకోము. ఇవి ఇంత చేస్తే దానికి పబ్లిసిటీ వాళ్ళకి అలవాటు కాబట్టి ఆ విధంగా పబ్లిసిటీ చేస్తారు, రోడ్ల మీద పొగాడుతారు, దానికి కొద్దిగా అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. ఇది తప్ప కాపు కాసేది కావాలని దోచుకోవడం తప్ప ఇంకేమి లేదు. ఎక్కడ పట్టినా గ్రావలు, మెటలు, శాండు, అదేవిధంగా బియ్యం, రేషన్ బియ్యము, ఇవన్నీ కూడా దోచుకొని వాటిని ఎక్కడ ప్రజలకి తెలుస్తాయని డైవర్షన్ పాలిటిక్స్. ఆయన మీద కేసు పెట్టేది, ఈయన మీద కేసు పెట్టేది, నా మీద పెట్టేది, ఇంకో 10 మంది మీద పెట్టేది, ఇంకొక 20 మంది ఏకైకంగా తీసుకొచ్చి పోలీసులు ఎంకరేజ్ చేసేది. ఇది తప్ప అభివృద్ధి అనేది శూన్యం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. కావలిలో చేసేది గోరంతా, ఆయన ప్రచారం చేస్తుంది కొండంతా. కేవలము అవినీతి అని పదే తన మీద బురద జల్లే కార్యక్రమం చేపడుతున్నారు. నేనైతే ఛాలెంజ్ చేస్తున్నాను, వాళ్ళు ఎక్కడికి రమ్మన్నా అక్కడికి చర్చకు సిద్ధమని కూడా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అయితే చెప్తున్నారు. వీడియో జల్ ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.